శోభన్ బాబు గారు కూడా వెరీ డిసిప్లిన్. ఇక ఆయనకి 73 ఏట ఆయన రాసి పెట్టింది అలా పోయారు. కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది. గుప్తం అంటే మీకు విషయం చెప్తాను, నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మేము సోగ్గాడి కాపురం అని ఏవేవో సినిమాలు ఆయనకి రాశాను 3-4. ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం. కైకాల నాగేశ్వరరావు గారు అని కైకాల సత్యనారాయణ ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదరు, నేను అప్పుడప్పుడు నెలకోసారి ఆయన రమ్మంటారు. ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, కబుర్లు సినిమాల గురించి సరదాగా. ఆయన ఏమి ఎవరితో కలవరుగా. ఆయన ఎంత ఇది అంటే, మేము రిటర్న్లో మా కారు ఎక్కడికో బయటికి వెళ్ళింది, మేము వచ్చింది నాగేశ్వరరావు గారిది. ఆయన మా కారులో దిగిపోండి అని చెప్పి వాళ్ళ రాజా అని ఉండాడు మేనల్లుడు ఇచ్చాడు. డ్రైవర్ ఉన్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. నా పక్కన కవర్ ఉంది, కవరు ఇచ్చాను రాజాకి. రాజా గారు ఇక్కడ ఏదో కవర్ ఉంది అని ఓపెన్ చేసి మాకు చూపించాడు. 5 కోట్లు తీసుకున్న ఇది దాని రిసీట్. అది తెలుసా అండి, రామకృష్ణ ఫౌండేషన్కి నిన్ననే పంపించారు మావయ్య, నన్ను ఆయనకి ఇచ్చేయాలి ఇది రిసీట్, మళ్ళీ గుర్తు చేశారు లేకపోతే తిడతాడు. 5 కోట్లు రామకృష్ణ మిషన్కి ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. అబ్బా, ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే, ఆ రోజున ఆయన చనిపోయిన రోజున మీరు చూస్తే మెడ్రాస్లో వైజాగ్, విజయవాడ, తెనాలి, గుంటూరు, చీరాల, ఒంగోలు నుంచి వేల మంది వర్షంలో. అసలు అంతకుముందు 13 ఏళ్ళైంది యాక్ట్ చేసి, వర్షంలో మీరు ఇప్పటికీ చూడొచ్చు అంత జనం ఏమీ లేదు, విపరీతం. ఏంటంటే కారణం, ఆయన ఫ్యాన్స్ని వెల్ సెటిల్ చేసేవాడు. తన ఫ్యాన్ స్ట్రాంగ్గా అనుకుంటే, ఏం చదివావు, ఏం చేస్తున్నావు, నీకేంటి ఇన్కమ్, రేపు ఎలాగ నువ్వు ఒక అంటే, సార్ నాకు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. సరే ఇదిగో ఈ ₹1,00,000 తీసుకో. అంటే ఆయనకు అంత సంపాదన ఉండిందా సార్? ఎవరికి? శోభన్ బాబు గారికి. అమ్మ బాబోయ్, ఆయన బాగా ల్యాండ్స్ మీద పెట్టాడు. అందులో ఇంకోటి ఏంటంటే, ఒక విషయం ఉంది ఆయన లైఫ్లో. ఆ 71 నుంచి 76, 77 దాకా జయలలిత గారితో ఆయనకు మంచి ఇది ఉండింది, ర్యాపోర్ట్. అవును, ఉండింది. జగమరిగిన సత్యమే. ఆ ర్యాపోర్ట్లో ఈయన బాగున్నాడు హ్యాపీగా, ఆవిడ బ్రహ్మాండంగా, ఆవిడే బాగుంది. ఆవిడేం చేసిందంటే, ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక 3,000 కోట్లు శోభన్ ప్రేమతో, ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు, నేను అది ఆయన ఏంటి ఎంజీఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకునేవాడంట. అందుకే ఆ హ్యాట్ ఎప్పుడు అలా పెట్టుకునేవాడంట. నిజమా సార్? నిజం. అది ఈవిడ తీసుకుంది, ఈవిడ చూసింది, దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది. ఇలా ప్రాసెస్ అంటే, నాకెందుకు, నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకొని శోభరావుకి ఇచ్చేసింది. వీడికి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలితకి సగం తనకు సగం చేశాడు, మిస్యూజ్ చేయకుండా. ఆవిడకి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు తిన్నారు కూడా తెలియదు మనకి. అదొక అసెట్ ఆయనకి. 3,000 కోట్ల. అలాగే స్విస్ బ్యాంక్లో ఉంది ఆ డబ్బు. పైగా ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంట. ఎవరికి? సినిమాలు, పాలిటిక్స్. 3,000 కోట్లు సార్. అవును. ఎంత ఇస్తే మాత్రం ఒక్కో సినిమా. అప్పట్లో మీరు నేను చెప్పేటప్పుడు 70s లో 3,000 అంటే ఇప్పుడు నాకు తెలిసి 3 లక్షల కోట్లు అవుతుంది. అంతేగా. చంద్రబాబు సంపాదనలో సగం అదే. అంత సంపాదించారు సార్ చంద్రబాబు నాయుడు? 6 లక్షల కోట్లు ఎందుకుండవు? ఉంటాయా? ఎసెట్స్ ఉంటాయండి. 6 లక్షలు అంటే ఈ రూమ్ అంతా వరుస సినిమాల్లో చూపించినట్టు కట్టలుగా ఉండదు. ఎసెట్స్ ఈ వీధి మందే, అక్కడ మందే, సింగపూర్లో హోటల్స్, అమెరికాలో హోటల్స్, అలా ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు. సార్, మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు. మీరు పొలిటికల్ స్పీచ్లు రాస్తారని వినికిడి. అవును, మాధవరెడ్డి గారికి రాసేవాడిని. ఆ తర్వాత మా దేవినేని నెహ్రూ గారికి రాసేవాడిని, విజయవాడ, మా ఊరు విజయవాడ. ఆయనకి రాసి ఇచ్చేవాడిని. ఎలా సార్, ఎలా రాస్తారు ఉదాహరణకి? ఉదాహరణకంటే అవి కూడా టేప్ చేసి పంపించడమే, రొటీన్గా లేకుండా జనం నవ్వుకునేలాగా
నవ్వుకోలేలాగా మళ్ళీ విషయం అర్థమయ్యేలాగా. వాళ్ళైతే మామూలుగా మాట్లాడతాడు, ఈ చంద్రబాబు ఉన్నాడు, ఇంత మోసం, అంత ఇది, ఎన్టీఆర్ని వెన్నుపోటు, అది ఇది. చంద్రబాబుది తప్పు కాదు మనం రాస్తే, దేవినేని నెహ్రూ చంద్రబాబు తప్పే కాదు. ఎక్కడో ఉన్నాడిని తీసుకొచ్చి తన ముందు నించోబెట్టుకొని తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నించోన వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే వాడు వెనకున్నప్పుడు వాడికి ఏం దొరికింది? వీపు దొరికింది, అందుకే పొడిచాడు. ఓ అంటారు జనం. మీరు అంత ఎంత క్రియేటివ్ గా దాన్ని ఫ్యాక్ట్ ని అలా ఉంటాయి, జనానికి అర్థమయ్యేలా చెప్పారు కథ రూపంలో. ఇంకా సార్ రాసినప్పుడు సార్ దానికి కూడా మీకు ఏమనుకోకండి, డబ్బు లేకుండా ఎందుకు? ఇంకా డబ్బునే లేదే క్వశ్చన్ లేదండి అసలు. సో అయితే ఎలా ఇచ్చేవారు సార్? నన్ను ఓ సినిమాకి బాలకృష్ణ వాళ్ళ తోడల్లుడు ప్రసాద్ అని ఆయన దీంట్లో బాల హీరోగా సినిమా మేము చేస్తున్నాం, డిస్కషన్స్. ప్రసాద్ గారు ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయ్యాక, ఏంటి సార్ మీరు టిఫిన్ చేయరు, టీ తీసుకోరు, ఏం తీసుకుంటారు? అడ్వాన్స్ తీసుకుంటానండి. ఓ సారీ మర్చిపోయాను సార్ అని అప్పుడు ఇచ్చాడు చెక్కు. సూపర్, అసలు మీరు కేక సార్. అంటే చాలా క్లారిటీతో. కానీ ఇప్పుడు వీళ్ళందరూ రాసినప్పుడు సార్ ఎలా అంటే మీరే అడిగేవారా నాకు ఒక్కొక్క స్పీచ్కి ఇంత ఇవ్వండి అని? వాళ్ళకి తెలుసు, మనమే వాళ్ళు కాదుగా. ఇప్పుడు దేవినేని నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ డైరెక్ట్గా మధు నీకు ఎంత కావాలమ్మా అని అడగడు, ఆ పక్కన ఉంటారు. ఆ పండు నుండేవాడు చచ్చిపోయాడు, తర్వాత తెలసాని వెంకటేశ్వరరావు అంటారు. పండు అని ఇక్కడే మధురానగర్లో మసాజ్ చేసేవాడే బుద్ధుడి విగ్రహంతో తల మీద కొట్టి చంపేశాడు అతన్ని. బుద్ధుడి విగ్రహంతో, పాలరాయి విగ్రహం ఇంత ఉంటే అక్కడ అడిగి దానికో అదే ప్యాకేజ్, అది గద్దర్ మోహన్ వాళ్ళు ఏదో ప్యాకేజ్, అది ప్యాకేజ్ మీద చంపేశాడు అతన్ని. అలాంటి వాళ్ళు అడుగుతారు మనల్ని. అండ్ ఆయన అడిగాడు పెద్ద ఆయన, ఏంటి మధు గారికి ఏమన్నా ఇచ్చారని, ఏం చేయమంటారు అంటే 25,000 ఇవ్వండి సార్, 50,000 ఇవ్వండి సార్, అలా ఆ రేంజ్ని బట్టి. మరి నెహ్రూ 2004లోను 2009లోను 25, 50 మనం పెట్టే టైం ఎంత? 5 నిమిషాలు 10 నిమిషాలు అదే మీకు అసలు అంతే. అది ఆన్ చేస్తే ఆ క్యాసెట్ పంపించేయడం, అసలు అంతకంటే అడగకూడదుగా. అయితే మీకు హెడ్లైన్ సార్, నోటితో నోట్లు సంపాదించిన తోటపల్లి మధు గారు. బాగుందా? ఇదే తమ్నైల్, అదే తమ్నైల్. అదే సార్, సూపర్ సార్. అయితే మీరు ఈ మధ్య కాలంలో ఎవరికి రాయలేదా స్పీచ్లు? స్పీచ్లు లేదు. ఇప్పుడంతా కొడుతున్నారండి అలాంటివన్నీ. మనిషిని పట్టేసేసి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అలా జగన్లో ఉండి సీఎంనే కొడుతుంటే రాయబెట్టి మనల్ని అయితే కర్ర పెట్టి ఎరగొట్టేస్తారు. ఇప్పుడంతా తెలిసిపోతా ఉందండి, వీడు అని. ఏంట్రా అడిగి రాసావు అని. సినిమాలకే ఇక హైదరాబాద్ వచ్చాక మన ఐ థింక్ త్రివిక్రమ్ గారు రాస్తారనుకుంటా కదండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏవో కూర్చున్నప్పుడు చెప్తారండి, మంచి మాటలు చెప్పు అంటే అదేదో ఆ స్టేజ్ అతను బిగినింగ్లో ఉండింది. అసలు ఆ స్టేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అనేది ఆయనకి అర్థమైంది. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఏది మంచి మాట చెప్పి, చేతిలో దీపం లేదు, చుట్టూ అడవి, భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఒక్కడనే వెళ్తున్నాను, అవన్నీ ఎవడికి బాలగంగాధర్ తిలక్ ఇదినే కదా అది. అది పోయి ఎవడికి ఆ మాటలు ఎక్కడ అందుతున్నాయి. ఇక నెక్స్ట్ అతను బూతులు మొదలెట్టాడు. అది ఇతను రాసేదే ఉంది, అతను నోటికి వచ్చి చెప్పేదేగా. ఏముంది అతనిది? ఏకైక ఎజెండా జగన్ని తిట్టడం, ఎందుకో తెలీదు, అంతకంటే ఏముంది?